హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా మార్నింగ్ బ్లాగ్ అండి. 6 AM అన్నమాట. సో ఇంకా మార్నింగ్ లంచ్ క్యారేజ్ లేకపోయినా డైలీ అయితే కనుక నవరాత్రులు కాబట్టి సో మార్నింగ్ పూజ ఉంటుంది, కొంచెం హడావిడి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా బయట అయితే క్లైమేట్ ఎలా ఉందంటే కొంచెం ఫుల్ మబ్బు మాట. మా ఊర్లోని వెదర్ నిమిషాల్లో చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా స్టార్టింగ్లో అలాగా. ఇంక ఇప్పుడైతే ఆయనకి బ్లాక్ కాఫీ, అత్తయ్య గారికి ఇద్దరికి ఇచ్చేస్తున్నమాట. సో నేనైతే రాగి మల్టీ షేక్ అయితే తాగుతాను. సో నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు షార్ట్ వీడియోస్లోని రాగి మల్టీ షేక్ ఎలా చేయాలి అని అడిగారు. సో నేను చూపించని చెప్పాను కూడా. వాటర్లోని జస్ట్ కొంచెం పౌడర్ ఒక 1-2 స్పూన్స్ వేసుకోవాలి, రాగి మల్ట్ పౌడర్. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో పెట్టాను, చెక్ చేయండి. సో అంతేనండి, ఇది డ్రై ఫ్రూట్స్తో చేసిన రాగి మల్టీ షేక్ కాబట్టి చాలా కొంచెం బలం అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రెండు అయిపోయిన వెంటనే ఇంకా ఒకసారి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఆయనకైతే మోసంబి జ్యూస్ అయితే చేస్తున్నా. మీకు ఈ మిక్సీ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. సో దీని అన్బాక్సింగ్ రివ్యూ కూడా షేర్ చేసిన ఛానల్ ఉంటే చెక్ చేయండి. ఇది అయితే కనుక ఎంత హెల్ప్ అవుతుందంటే, నేను తీసుకున్నాను ఓకే, ఇలా కావాలి, ఇలా వీటికి యూసేజెస్ ఉండాలి అని చెప్పే తీసుకున్నాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత బాగా వర్క్ చేస్తుంది, అంత బాగా నాకు పని తగ్గిస్తుంది, హెల్ప్ అవుతుంది అన్నమాట. ప్రమోషన్ వీడియో ఏమీ కాదండి. సో ఇది వచ్చి ప్రీతి జోడియాక్ మిక్సీ. ఇది 14,000 సారీ 10,000 అయితే పడింది అన్నమాట. సో మోసంబి జ్యూస్ చూసారు కదా, చాలా బాగా మంచిగా ప్యూర్ జ్యూస్ అయితే ఇస్తుంది. పైన పల్పు నుంచి వేస్తుంది. చాలా జ్యూసర్లు ఉన్నది, కానీ ఒక్కొక్కటి కొనుక్కోవడం కన్నా, అంటే జ్యూసర్కి ఒకటి, పిండ్లకి మిక్సీలకి ఒకటి, పొళ్ళుకి ఒకటి అని సపరేట్ పెట్టుకోవడం కన్నా ఈ మిక్సీ జార్లో మొత్తం అన్ని జార్స్ కూడా కవర్ అయిపోతుంది అన్నమాట. సో అలా చూసి ఏదో వస్తుందని ఈ బ్రాండ్ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా ఇంకా మోసంబి జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఆయన కోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఆయన ఉపవాసాలు కాబట్టి ఒక మోసంబి జ్యూస్ ఒకటి తాగి, అదే పూజ అయిపోయాక మోసంబి జ్యూస్ తాగి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో ఆయన పూజ అయిపోయాక నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో తెలుసు కదండి, ఒక పని అయిపోతే ఇంకో పని మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇంకా పూజ అయిపోతుంది అని అన్నప్పుడే నాకు ఈ పొడుగు నుంచి ఆ పొడుగు తిరగడానికి చాలా పాదాల నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా అది అయిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి నాకు, అత్తయ్య గారికి అయితే కనుక. సో చాలామంది నేను ఇంట్లో స్లిప్పర్స్ వేసి తిరుగుతున్నానని షార్ట్ వీడియోస్లో చాలామంది అడిగారు, వాటికి రిప్లైస్ కూడా ఇచ్చాను. బట్ నాకు నడుస్తున్నప్పుడు అనిపిస్తుంది, చెప్పులు లేకుండా నడుస్తుంటే ఆ డే అంతా కూడా, అంటే పూజ టైంలోని ఆ ధూపం వేసినప్పుడు జస్ట్ ఒక 1/2 1 hour ఏదో ఒక పని ఉంటుంది, ప్రసాదం ప్రిపేర్ చేసినప్పుడు అప్పుడంతా తిరుగుతూ ఉంటే చెప్పులు లేకుండా నిజంగా పాదాల నొప్పులు ఎంత వస్తుందంటే, నాకు ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఉండలేకపోతున్నాను అనమాట, అంత కష్టంగా ఉంటుంది. సో ఇంకా అలవాటు అయిపోయింది, ఫుట్ పెయిన్ ఉంది కాబట్టి ఇంకా నాకు ఈ స్లిప్పర్స్ అన్నది తప్పట్లేదు. సో మీరు కొంతమందిని అర్థం చేసుకున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్స్ అండి. ఇంకా మన సంగతి తెలిసిందే కదా. సో బెడ్ ఎంత నీట్గా, ఎప్పుడూ నీట్గా ఉంచి రెడీ చేసిన మా హస్బెండ్ పడుకోవడమో కూర్చోవడం, బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తారు. ఇంకా మార్నింగ్ నేను ఫస్ట్ లేచాను, తర్వాత తను లేచారు. సో నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి ఇంకా బెడ్ ముట్టుకోకూడదని నేను బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దలేదు మాట. సో పూజ అదంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు నా రూమ్కి వెళ్ళి నేను బెడ్షీట్స్ అవన్నీ వేసాను. అదేంటి ఎందుకు ముట్టుకోకూడదు అని అనుకుంటారు. యాక్చువల్గా మనం స్నానం చేసి పూజకి వెళ్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు బెడ్లు అవన్నీ ముట్టుకోకూడదు కదండి. సో మనం పడుకున్న బెడ్ అదంతా కూడా. సో ఇంకా పూజ అంతా బిఫోర్ కానీ లేదంటే అయిపోయిన తర్వాత కానీ చేయొచ్చు. సో ఇంకా పూజ పనులన్నీ అయిపోయింది కాబట్టి నేను నా బెడ్రూమ్ని సెట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆకలి వేస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా నేను అని చెప్పేసి ఇంకే పనిలోనే హడావిడిగా మర్చిపోయాను అనమాట. నేనైతే కెలాగ్స్ మోస్ట్లీ అయితే తింటాను విత్ ఫ్రూట్స్. ఇది ఓవర్ నైట్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే కనుక. అది కూడా నేను పెరుగు యాడ్ చేసుకుంటానండి, మిల్క్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది ఎలా చేసుకోవాలని కూడా అడిగారు, అది కూడా నేను షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేశానండి. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి కదా అసలైన పని, కుకింగ్. సో ఉపవాసాలు ఆయన ఒకరికి తగ్గింది కానీ బట్ నేను అత్తయ్య గారు ఉన్నాం తినాలి కాబట్టి ఇంకా వంటతో చేస్తున్నాను. వెజ్జేననుకో, బట్ మనకి నాన్ వెజ్ కన్నా వెజ్జే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. నాన్ వెజ్ చాలా సింపుల్గా, చికెన్ ఒక మటన్ సింపుల్ అయిపోతుంది. ఇంకా వెజిటేబుల్స్ అయితేనే ఆ కూరగాయలు కట్ చేయాలి, ఇది చారు చేయాలి, వడియాలు లేపాలి, రైస్ పెట్టాలి, ఇంకో ఫ్రై ఇగురు చేయాలి. సో అలా చేయాలి. బట్ మన వంట మన తిండి మనం బద్దకిస్తే అవ్వదు. బట్ లేజీగానే ఉంటుంది, ఇంకో పని అయితే ఉంది చెయ్యాలి అని. బట్ ఒక 5 minutesలోని మనం స్టార్ట్ చేసేస్తాం అనుకోండి. సో ఇంకా నెక్స్ట్ మీకు
మీకు ఎవరికైనా ఈ టిప్ తెలిస్తే కనుక నాకు ప్లీజ్ షేర్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అదేంటంటే నాకు కావాల్సిన టిప్ ఏంటంటే ఈ రైస్ బ్యాగ్ తీసుకుంటున్నాను కదా, 26 kgs తీసుకుంటామండి. సో ఎవరైనా అంతే అనుకుంటా, మనకి 3 months 4 months లేదా 2 months అలా వస్తుంది. అదేమవుతుందంటే పురుగు పట్టి ఎక్కువ పాడైపోతుంది అన్నమాట రైస్ ఎక్కువ నెలలో ఉండడం వల్ల. సో నాకు అందుకే బాగా విసుకొచ్చి ఇంకా 5 kgs బ్యాగ్ అయితే తీసుకుంటున్నాను. సో రైస్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నేను ఆల్రెడీ లవ మొగ్గలని, వేప పువ్వని, ఆల్రెడీ ఎండుమిర్చి అని అవి కూడా వేస్తున్నాను. బట్ స్టిల్ వచ్చేస్తున్నాయన్నమాట. ఇంకా అందుకే 5 kgs తీసుకున్నాను. ఇదైతే తక్కువ టైం అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చని. ఇంకా రైస్ బియ్యం డబ్బాలో వేసినప్పుడు ఖచ్చితంగా 3 దోశలు వేసి అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకుంటాను అనమాట. సో ఇలా ఎప్పుడు తక్కువ కాకూడదు, ఎప్పుడు పెట్టే ఇదిలో పొజిషన్లోనే ఉండాలి. ఒకళ్ళ దగ్గర మనం ఎప్పుడు అడిగే పొజిషన్లో ఉండకూడదని పెట్టి దండం పెట్టుకుని రైస్ వేస్తాను. సో మా అమ్మగారు అలా వేసి నేను అలా వేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకా చిక్కుడుకాయ కర్రీ అండ్ చారు, ఇంకా నెక్స్ట్ ఏదో ఫ్రై, సారీ బెండకాయ అనుకుంటా. ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. మాకు ఇక్కడ కరివేపాకు ఉంది కాబట్టి నాకు అది కొనే పని ఒక్కటే లేదు మాట. సో కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు వేసినప్పుడు కూరల్లో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో అది ఇంకా నేనైతే ప్రిపేర్ చేసా. బెండకాయ వేపుడు, చారు, రైస్తో పాటు కొంచెం వడియాలు పెట్టాను. నెక్స్ట్ ఎగ్ తినట్లేదు కాబట్టి దాని ప్లేస్లో పన్నీర్ అయితే ప్రోటీన్ తీసుకోవాలని పన్నీర్ అయితే తీసుకుంటున్నమాట. అది మాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో చాలా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఇంకా టైలరింగ్ అది చేసి మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేస్తున్నాను. ఎక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి.